హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాధలో ఉన్నామండి. ఇంటందరూ చాలా బాధగా ఉంది మాకు. ఎందుకనేసి చెప్తాను. అందుకే 4 days నుంచి వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి. వీడియో తీయలేదు, అప్లోడ్ చేయలేదు. ఇవాళ మా బాధ పంచుకుందామనేసి మీకు చెప్పాలనేసి చెప్తున్నాను. ఈ వీడియో అయితే చేశాను. ఎందుకనేసి చెప్తానండి. మా టామీ వచ్చేసి, టామీని చూస్తుంటే ఉంటారంటే వీడియోలో పెట్టాను. మా టామీని చూపించాను. టామీ అంటే కుక్క అండి. కుక్క అనడానికి కూడా నాకు నోరు రాదు. చూడండి, ఇదేనండి టామీగాడు. వీడియోస్లో కూడా పెట్టాను. ఆ టామీగాడు వచ్చేసి ఇప్పుడు మాకు లేదండి. టామీగాడు చనిపోయింది. టామీ చనిపోయిందండి. లేదు మాకు ఇక 4 days అవుతుందండి. ఎలా చనిపోయిందనేసి చెప్తానండి. మొన్న తొలి ఏకాదశి రోజున, ఆ రోజు నైట్ అన్నం తినిందండి. అన్నం తినేసి వెళ్ళింది. రాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ తెల్లారేలోపు చనిపోయిందండి. అది వచ్చేసి మా కళ్ళం దగ్గర అండి. మా చిన్న చేను ఇంటి దగ్గరికి ఉంది. ఇంటి దగ్గరగా ఉందండి కొంచెము. అక్కడికి వెళ్తుంది, ఇప్పుడు అక్కడికి వెళ్తుందండి. అది ఆ రోజు నైట్ వెళ్ళింది. అక్కడ ఏమన్నా పాము కొరికిందేమో అని అనుకుంటున్నామండి. మా ఇంట్లో వాళ్ళంతా పాము కొరికింటుంది. అంతలేంది ఏమి గాయాలు అవ్వలేదండి. ఏమి గాయాలు లేదు. అసలు కుక్కలు కొరికింటే గిన వేరేటివి గాయాలు అవుతాయి. గాయాలు అవ్వలేదు, ఏమీ లేదు. పామే కొరికిందేమో, చనిపోయేసింది అని అనుకుంటున్నాము. అది లేదంటేనే అసలు జీర్ణించుకోలేకపోతున్నామండి. లేదంటే చాలా బాధగా ఉంది. అందుకనేసి వీడియో చేశానన్నమాట. చెప్పాలి ఎలా చనిపోయిందండి. అది పాము కొరికే చనిపోయి ఉంటుంది అనుకుంటున్నాము. దాని గురించి చాలా ఉన్నాయండి, స్వీట్ మెమరీస్ దానివి చెప్పాలి. అది వచ్చేసి చిన్న బేబీగా ఉన్నప్పుడు మా వారికి చైన్లో దొరికిందండి. మా చైన్లో తల్లి దగ్గర నుంచి తప్పిపోయిందండి. అది బిడ్డ తల్లితో తప్పిపోయింది. 1 month అయింటుంది బేబీ. అప్పుడు దొరికిందండి మాకు. దాన్ని వచ్చేసి నా బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నానండి చిన్నప్పుడు. అసలు 2 days ఏం పాలు తాగలేదు, ఏం తాగలేదు. ఎలా అబ్బా అనేసి మా వారు బాటిల్ తెచ్చారండి. పిల్లలకు పాల బాటిల్ ఉంటుంది కదండి, పాల బాటిల్ తీసుకొచ్చారు. దాంట్లో పాలు పోసి తాపాము. అలా అలవాటు చేసాము. తర్వాత వచ్చేసి అలా 3 years బ్యాక్ అండి. 3 years దానికి ఇప్పుడు. బాగా చాలా పెద్దగా అయిపోయింది. చాలా బాగుండే టామీ. అలాంటిది ఇప్పుడు లేదంటే అసలు ఎలా ఉంది మాకు. దానికి వచ్చేసి అది మళ్ళీ దానికి గర్ల్ ఫ్రెండ్ ఉండే, మళ్ళీ బిడ్డలు పుట్టిండండి దానికి 5 పిల్లలు. అన్నిటికీ అన్నం పెడతా అంటమే, చాలా బాగా చూసుకుంటా అంటమే. 5 టామీస్లో అన్నీ 4 పోయినాయండి. లిటిల్ టామీస్ వచ్చేసి బజార్లోకి వెళ్తాయి, యాక్సిడెంట్, అది బండి ట్రాక్టరు అట్లా గుద్దేసి అన్నీ చనిపోయాయి. ఒక్కటి ఉందండి సేమ్ మా టామీలాగే, బిగ్ టామీ అంట, సేమ్ అలాగే ఉంది. అందుకనేసి లిటిల్ టామీ అంటాను నేను. బిగ్ టామీ, లిటిల్ టామీ అని పేరు పెట్టింది. చిన్న లిటిల్ టామీస్ కన్నా జాకీ, రాకీ, బ్లాకీ అన్నీ 4 చనిపోయా. ఇప్పుడు లిటిల్ టామీ ఉంది. దాన్ని చూసుకుంటున్నామంటే ఇంకా ఇలా జరిగిందండి. అందుకనేసి వీడియో చేయడానికి కూడా అసలు వీడియో చేయాలని, ఇప్పుడు మీకు చెప్పాలి నా బాధ ఏంటో మీకు చెప్పాలనేసి వీడియో చేస్తున్నాను. ఇలా జరిగిందండి. ఆ టామీ గురించి ఇంకా ఉన్నాయి స్వీట్ మెమరీస్ చాలా చెప్పాలి. అది వచ్చేసి మేము రైతులండి, వ్యవసాయం చేసుకున్నాము. మేము అన్ని సతువులు, మందులు అన్నీ ఎక్కువ తెస్తూ ఉంటారు. అన్నీ చిల్లి పండిస్తాము, మిరప. అవి వచ్చేసి గోడౌన్లో పెడతామండి. ఆ మందులన్నీ గోడౌన్లో పెడతాము. రాత్రి పడుకున్నాక దొంగలు వచ్చారండి. ఒకరోజు దొంగలు వచ్చారు. అప్పుడు చలికాలము,
టామీకి రగ్గు కప్పి అక్కడ బెడ్షీట్ అంతా కప్పేసి నైటు 9:30కి అట్లా నైటుగా కప్పేసి నేను వచ్చి పడుకున్నాము. అది దొంగలు వచ్చారండి. నైటు దొంగలు వచ్చేసి బీగంని మిషన్తో కట్ చేశారండి. సౌండ్ వచ్చేసరికి మా టామిగాడు అటాక్ చేసింది. పారిపోయారు. లోపలికి వెళ్ళి షెడ్లోకి వెళ్ళలేదు అసలు చిలుకు తీయలే. బీగం తీసుకొని వెళ్ళిపోయారండి. బీగం తీసుకొని వెళ్ళిపోయారు. మేము మార్నింగ్ లేచి చూస్తే ఇలా అయింది. లోపలికి వెళ్ళేసి చూస్తే అన్నీ అట్లనే ఉన్నాయి. లోపలికి వెళ్ళే వాళ్ళు బీగం పగలు కొట్టేసరికి మిషన్తో కట్ చేసేసరికి సౌండ్ వచ్చింది. ఇది అటాక్ చేస్తే పారిపోయారు. మా వారు అన్నారు ఇదే అటాక్ చేసింది మా టామ్గాడు, అందుకే లోపలికి వెళ్ళలేదు వాళ్ళు అని అన్నారండి. ఇలా జరిగిందండి. చాలా బాగుండే. ఒక ముద్ద అన్నం పెడితే ఇంటిని కాసుకొని ఉంటాండి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటి దగ్గరే ఉంటాండి. చాలా బాగుంటాండి. పాపం దానికి 3 ఇయర్సేనండి. అంతా అయిపోయా. చాలా అన్యాయం జరిగిందండి. దేవుడు చాలా అన్యాయం చేసినాడు. ఎందుకు ఇలా జరుగుతుందనేసి అనిపిస్తుంది నాకు. అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు ఊహించలేదండి. అసలు కల్లో కూడా అనుకోలేదు. ఇలా జరిగింది చూడండి. అసలు మాకు ఇంటిళ్ళ బాధకి చాలా బాధగా ఉందండి. మా మామగారు వచ్చేసి మార్నింగ్ మా మామ వాకింగ్కి వెళ్తాడండి. వాకింగ్కి వెళ్ళినప్పుడు అది వెళ్తుందండి అన్ని ఫ్యామిలీతోటి. అన్ని 3 టామీస్, బిగ్ టామీ, లిటిల్ టామీ, చిట్టిగాడు 3 వెళ్తాయి. చాలా బాగుండే వాకింగ్కి వెళ్తుంటే రోజు. మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తాయండి. పాలు తీసుకురావడానికి వెళ్తే నా వెంట వస్తుంది. మళ్ళీ ధ్యాన మందిరికి వెళ్తాను ఈవినింగ్ టైము, అక్కడికి వస్తుంది. మా వారు బండి స్టార్ట్ చేస్తే అయిపోయి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తుందండి బండి అంటే. అట్లాగే మా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఇక్కడికి వెళ్ళి మా అత్త చేనులోకి వెళ్తే వెంట పోతుంది. భలే ఉండండి. అందరికీ చాలా బాగా అలవాటు అయింది. మా పిల్లలకు ముఖ్యంగా. మా బాబుకి చాలా ఇష్టం అండి. మా బాబుకి టామ్గాడు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు భలే ఆడుకుంటుండే. మా బాబుకి తెలియదండి ఈ విషయం, చెప్పలేదు. మేము హాస్టల్లో ఉన్నాడు మా బాబు. తెలిస్తే బాధపడతాడనే చెప్పలేదండి. భలే ఆడుకుంటుండండి. ఎత్తుకొని తిప్పినాము చాలా. దాన్ని చిన్నప్పటి నుంచి బాగా ఎత్తుకొని తిప్పినాము. బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటా అంటే మేము ఫస్ట్ దానికి అన్నం పెట్టి నేను తింటా అంటే, అలాంటిది ఇప్పుడు అది లేదు. అందుకే చాలా ఇదిగా ఫీల్ అవుతున్నామండి మేమైతే. దాన్ని కుక్క అనేది కూడా మాకు మనసు రాదు. మేము ఎప్పుడు ఏ రోజు కూడా కుక్క మా ఇంట్లో మనిషిలాగానే చూసుకున్నాం మేము. టామ్గాడ్ అని టామీ అని అంటాంటిమండి. చాలా బాగుండే. ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉందండి మాకైతే. అది వచ్చేసి మా కళ్ళం దగ్గరే అక్కడేనండి తవ్వి బూడిపించారనమాట మా వారు. లాస్ట్ రోజు దానికి మటన్ తెచ్చి మటను అన్నము అన్నీ అక్కడ పెట్టేసి దాన్ని బూడి చేసండి. దానికి మటన్ చికెన్ అంటే చాలా ఇష్టం అండి. ఏం చేసినా పెడతాంటిమి. స్వీటు, పాయసము, ఓలిగా మేము ప్రతి ఒక్కటి, వడలు చేయని, దోశ చేయని దానికి పెట్టి తినేది. దాంట్లోకి పెడతాంటి 3 దాంట్లోకి పెడతాంటిమండి. రోజు సపరేట్ దానికి అన్నం చేసి పెడతాంటి. ఒక గిన్నెకి, ఇందులో కూడా చూపించాను మీకు వీడియో. ఒక గిన్నెకి అన్నం దానికి సపరేట్గా చేసి పెడతాంటి. వడలు చేయని, దోశలు చేయని, ఓలిగ చేయని, మటను, చికెను దాంట్లోకే ఫస్ట్ పెడతాంటి. పెట్టినే తింటాంటి. అలాంటిది ఇప్పుడు లేదంటే చాలా బాధగా ఉందండి మనసుకి. అసలు ఏంటో ఈ దేవుడు ఇలా చేశాడు అనిపిస్తుంది. బాయ్ అండి.